హలో అండి, వెల్కమ్ టు మావి చిగురు స్టోరీస్. ఎద్దనపూడి సులోచన రాణి గారు రచించిన రాధ పడిన బాధ ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఈ ఛానల్ని కొత్తగా చూసేవారు మరిన్ని మంచి కథల కోసం సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్ చేయండి. అప్పుడు ఏ కొత్త వీడియో పెట్టినా మీ దాకా వస్తుంది. ఇక కథ మొదలు పెడదాం. అబ్బా రాధా, ఒక్కసారి వచ్చి వెళ్ళవే తల్లి. నీకు నీ పెద్దలకి 1000 నమస్కారాలు పెడతాను. ఊరికేనే ఉంటావుగా, ఆ మాయదారి పుస్తకం తర్వాత చదువుకోకూడదు? వంటింట్లో నుంచి బామ్మ పుట్టు పురోత్తాలెత్తడంతో చదువుతున్న పత్రిక డ్రాయర్ మీదకు గిరాటు కొట్టి విస రాధ వంటింట్లోకి వెళ్ళిపోయింది. కాస్త 4 అరటికాయలు తరిగిపెట్టు, పోపు మాడిపోతుంది అంది బామ్మ. అంతముందు ఎందుకు వేసుకోవాలో నాలిక చివరి దాకా వచ్చిన ప్రశ్నను రాధ బలవంతంగా లోపలికి తిప్పి నెట్టింది. మూలనున్న కత్తిపీటను విసురుగా ముందర వేసుకుని రాధ గబా గబా పెచ్చు తీయటం మొదలుపెట్టింది. ఛీ, కథ మధ్యలో వదిలేస్తే పట్టుపోతుంది. ఇంతకీ రైలు దూకాడో లేదో, ఒంటరిగా దూకాడా లేక కథానాయికతో సహా దూకాడా? రైలు దూకటానికి సిద్ధంగా నిలబడ్డ కథానాయకుడు ఏమమ్మాయో తొందరగారా అని పిలిచినట్లనిపించింది రాధకి. అయ్యో, నీళ్ళు బంగారం కాను, అదేం తరగటమే నా తల్లి, కూరేమైనా 4 ముక్కలవ్వాలనా? అంత కండ తీసేస్తే. బామ్మ మందలింపుతో రాధ నెమ్మదిగా జాగ్రత్తగా తరగటం మొదలెట్టింది. మొహం ముడుచుకున్న రాధను చూసి పని చేసిన ఆడది ఎప్పుడూ చెడిపోదు, జ్ఞాపకం ఉంచుకో. రేపు అత్తారింటికి వెళ్తే నువ్వే సుఖపడతావు. నువ్వు పని చేయకపోతే నిన్నేమీ అనరు, మాకు మేకులు చెక్కుతారు గాని. తల్లి లేని పిల్ల విచ్చలవిడిగా వదిలేశారు. ఓ పని చేతగాదు, పాడు చేతగాదు. మేం కోడల్ని తెచ్చుకోలేదు, మా ఇంటికి ఓ కురివిని తెచ్చుకున్నామంటారు. అదే చక్కగా పనిచేసావనుకో, మా కోడలు ఎంత మంచిదమ్మా, చక్కగా బంగారు పిచ్చుకల్లే పనిచేస్తుంది. దానికి చేతగాని పనంటూ లేదు. వాళ్ళ బామ్మ పెంపకం ఎంత మంచిది. చివరి మాటలకి రాధ పకపక నవ్వేసింది. అస్సలు రహస్యం అది అంది. ముడుచుకుపోయిన ముఖం వికసించటం చూసి అది చక్కగా అలా ఎప్పుడూ నవ్వుతూ ఉండాలి. పని చెప్పగానే ముఖం గంటు పెట్టుకున్నట్లు కూర్చుంటే ఎలా? బామ్మ మాటలతో పాటు రాధ కూర తరగటం కూడా పూర్తయింది. కథానాయకుడు ఇంకా సహించనంటున్నాడు. రాధ గబగబా సావిట్లోకి వచ్చింది. ఇదిగో పోతున్నావా? కాస్త కత్తిపీట తీసి పక్కన పెట్టి ఆ పెచ్చులు దొడ్లో పారేసిరా. మా తల్లివి కదూ, మా అమ్మవిగా. బామ్మ మాట కాదనలేక రాధ వెనక్కు తిరిగింది. పని చేస్తే ఒకరు వంక పెట్టాలనా మళ్ళా? పోన్లే అనంలే, మా బంగారు కొండల్లే పనిచేస్తావు నువ్వు. నీకు కృష్ణమూర్తి లాంటి మంచి మగుడొస్తాడు తప్పకుండా. రాధ చేతులు తుడుచుకుని గబా గబా వచ్చి డ్రాయర్ ముందు కుర్చీలో కూలబడింది. పత్రికను విరుసుగా పడేయటం మూలాన పేజీలు కలిసిపోయాయి. ఇంకా తీరుబడిగా చదవచ్చనే ఉద్దేశంతో రాధ పేజీలు తిప్పసాగింది. రాధా పైనుంచి వాసు ఇల్లదిరిపోయేలాగా గావుకేకలు పెట్టడం మొదలుపెట్టాడు. రాధకు ఒళ్ళు మండిపోయింది. యువతల కథానాయకుడు లాభం లేదమ్మాయి అంటున్నాడు. అయినా తప్పలేదు. పత్రికను చేత్తో పుచ్చుకుని రాధ మెట్ల దగ్గరికి వెళ్ళింది. అప్పటికే వాసు మెట్లపైకొచ్చి నుంచున్నాడు. ఓ రాధమ్మ తల్లి, ఏ మధురారగిరిలో ఉన్నావు? అరగంట నుంచి ఆపకుండా పిలుస్తున్నాను. గొంతు పగిలిపోతుంది, అరవలేక ప్రాణం పోతుంది. నిటారుగా నుంచొని రాధని బిగ్గరగా పిలవటం వల్ల తనకెన్ని నష్టాలు కలిగాయో చెప్పుకుపోతున్నాడు. అయిందా ఉపన్యాసం? ఇంకా ఉందా? ఉపన్యాసమా? ఆ మాట వాడవద్దని నీకెన్నిసార్లు చెప్పాను. నేనేమైనా రాజకీయవేత్తననుకున్నావా? వేళాపాళ లేకుండా అడగా పెట్టకుండా ఉపన్యాసం ఇవ్వటానికి. అసలైనా మనం ఉపన్యాసం ఇస్తామంటే సర్లే, ఎందుకు పిలిచావో చెప్పకుండానే దండకం ఎంత చదివావో? రాధ విసుక్కుంది. ఓసారి సిస్టర్, నా పెన్ ఎక్కడా కనిపించటం లేదు. వాసు ఒక్కొక్క మెట్టు దిగుతూ తడి లేని కళ్ళని చొక్కాతో తుడుచుకుంటున్నాడు. రాధకు ఒళ్ళు మండింది. నీ పెన్ను పోతే నన్ను పిలవటం దేనికి అంది. మరి ఎవరిని పిలవను? ఎవర్నా? కావాలంటే బామ్మని పిలువు. అమ్మో, బామ్మనే వాసు దిగుతున్న వాడల్లా 2 మెట్లు పైకెక్కి చంపేస్తుంది. అందులో వంట చేస్తుంది కాబోలు. ఆయుధ సమేతంగా ఉండి ఉంటుంది. సరే ఇంకే, అయితే ఊరుకో. నోరు మూసుకొని బామ్మకు తెలియనీయకుండా బుద్ధిమంతుళ్లాగా కాలేజీకి దయచేయి. వాసు మళ్ళా మెట్లు దిగటం మొదలెట్టాడు.
చెల్లాయి కాస్త పెన్ను వెతికి పెట్టవమ్మా, కాలేజీకి టైం అయిపోతుంది కూడాను. మా ఫిజిక్స్ లెక్చరర్ యమకింకరుడు నన్ను తంతాడు కూడాను. తంతాడా? నీ అంత హీరోనే. రాధ తన చక్రాల్లాంటి కళ్ళని తిప్పుతూ ఆశ్చర్యం అభినయించింది. నిజంగా తన్నళ్లే, తన్నినట్లు అంతకంటే ఎక్కువగానే ఖూనీ చేసినంత ఇదిగా మాటలంతాడు. అయితే పడు. రాధ వెనక్కు తిరిగి డ్రాయర్ దగ్గరకు వచ్చింది. పడనా? 40 మంది ఉన్న క్లాస్లో, అందులో పక్కనే సుశీ, శశి, రోజా ఉన్న క్లాస్లోనే నేను మా లెక్చరర్ చేత మాటలు పడనా? వాసు మెట్లు దిగి రాధ దగ్గరకు వచ్చాడు. అయితే నీ బాధంతా సుశీ, శశి, గిసి, రోజా, గీజాల ముందు మాటలు పడాల్సి వస్తుందన్న మాట. అబ్బబ్బబ్బబ్బా, నేను 3 పేర్లు చెప్తే నువ్వు ఒక 2 పేర్లు జత చేశావు. కాస్త వెతికి పెట్టవే అమ్మా, ఆ పాడు పుస్తకం తర్వాత చదువుకుందు గాని తీరుబడిగా అన్నాడు. అబ్బబ్బా, ఇదెక్కడి గొడవంట? నీ పెన్ను నువ్వెక్కడ పెట్టుకున్నావు నాకేం తెలుస్తుంది? రాధ బిగ్గరగా అంది. నీకు పుణ్యం ఉంటుంది గంగానమ్మ తల్లి, కాస్త అరవబోకు, బామ్మ వింటుంది. అయినా ఒక్కరోజు లేకపోతే పోని మీ సింహాన్ని అడగరాదు? రాధ ఎందుకైనా మంచిదని కంఠం తగ్గించింది. మా సింహం అసలు కాలేజీకి పెన్ తీసుకువస్తేగా, పోని లెక్చరర్నే అడుగు. అమ్మో, ఇంకా ఏమైనా ఉందా? ఆయన చూస్తుంటేనే అచ్చు మన బామ్మ గుడ్లురిమి అట్లకాడ చేతిలో పుచ్చుకొని నా మీదకొచ్చినట్లే ఉంటుంది. అసలైనా ఈ పాటికి వెతికి ఇవ్వవే, ఇచ్చేదానివి గదా. రాధ ఇక గద్యంతరం లేక పత్రిక అక్కడ వదిలేసి పైకి వెళ్ళింది. డ్రాయర్ సొరుగులు, బీరువాలు, పుస్తకాలు, లాగులు అన్నీ వెతికింది. చివరకు మాసిన బట్టలు, పారేసిన బట్టల్లో ఒక ప్యాంటు జేబుకి సురక్షితంగా అంటిపెట్టుకుని ఉంది. విడిచిన బట్టలు బుట్టలో పారేసినప్పుడు కాస్త జేబుల్లో ఏమున్నాయో చూసుకోకూడదు? వాసు పెన్నిస్తూ రాధ మందలింపుగా అంది. తీరికేది చెల్లాయ్, నువ్వు చూస్తూనే ఉన్నావుగా. అయినా నాకు తెలియగడుగుతాను, ఊరికే ఉంటావు కదా. కాస్త నా విషయం చూడకూడదు? ఆడపిల్లలకి చదువు కావాలో అని మా మగవాళ్ళు గోల పెట్టి చెప్పించేది ఎందుకు? అన్నానికి రారా వాసు అన్న బామ్మ పిలుపుతో వాసు నోటికి తాళం పడ్డది. ఎదురు మేకులు చెక్కటం అంటే ఇదే గాబులు అనుకుంది రాధ. డ్రాయర్ ముందు కూలబడి పత్రిక తెరిచింది. గంట నుంచి నీ కోసం వెయిట్ చేస్తున్నా అన్నాడు కథానాయకుడు. రాధ కథ మొదలు పెట్టబోయేసరికి అమ్మాయి రాధా, పూజా మందిరంలో నుంచి మావయ్య పిలుపు వినిపించింది. చచ్చన్రా భగవత్తుడా అనుకుని మరో పిలుపు పిలిపించుకోకుండానే రాధ పూజా మందిరంలోకి వెళ్ళింది. ఇక్కడ పూలేవమ్మా. అబ్బా తల్లి, కాస్త నా సంగతి చూడవమ్మా, ఎన్నిసార్లు చెప్పాను. ఇలాంటి వాళ్లకు ఎదురు చెప్పకూడదని రాధ అనుభవంతో నేర్చుకుంది. మౌనంగా పూలు కోసుకొచ్చి అక్కడ పెట్టింది. అయ్యో, ఇవాళ మరీ తక్కువ పూసాయేం? అవును మరి, పాపం వాటికి నీళ్లు నిప్పులు ఉంటేగా. చూడు రాధ, చెప్తున్నానని మామయ్య మీద కోపగించుకోకు సుమా. కాస్త ఆ చెట్ల సంగతి చూడకూడదు? ఊరికే ఉంటావు గదా తల్లి. చెట్లని జాగ్రత్తగా చూడటం వల్ల ఎన్ని లాభాలో చూడు. 1, ఊరికే కూర్చుంటున్న నీ శరీరానికి చక్కని వ్యాయామం. 2, అది కూడా ఒక కళే అంటే మనం శరీరానికి వ్యాయామం ఇచ్చుకోవటం కాకుండా ఒక విధంగా కళని పోషించటం. 3వది, పూలు ఎంత అందమైన పూలు మనం డబ్బు పెట్టి కొనుక్కోవాలంటే సాధ్యమా? మామయ్య పూజ మాట మర్చిపోయి ఉపన్యాసం దంచుతున్నాడు. రాధ ఇంకా నిలబడలేక వెనక్కు తిరిగింది. వెళుతున్నావా? నాకు తెలుసులే ఇవి నీకు రుచించవని. పోనీలే గాని 10 గంటలు దాటినట్టుంది. మీ అత్తయ్యకి మందుకు టైం అయినట్టుంది. మర్చిపోకుండా మందుతో పాటు నారింజ రసం కూడా ఇవ్వు తల్లి. మావయ్య పూజకు ఉపక్రమించాడు. వింత వ్యక్తులు అనుకుంది రాధ. కథలో నాయకుడు బుంగమూతి పెట్టి కూర్చున్నాడు. అయినా తప్పదు అనుకుంది రాధ. మేనత్త గదిలోకి వెళ్ళింది. రాధ ఇచ్చిన నారింజ రసం గ్లాసు తీసుకుంటూ ముక్కుతూ మూలుగుతూ, కాస్త ఆ పిల్లలెక్కడున్నా పోయారో చూడు తల్లి, మరీ బడుద్దాయిల్లాగా తిరుగుతున్నారు. మట్టిలో కొట్టుకుంటున్నారో ఏం పాడో, ఏడుస్తున్నారో. కాస్త పిలిచి నీళ్లు పోసి అన్నం పెట్టించు తల్లి. అమ్మ మడి కట్టుకుంటున్నట్లుంది. కాస్త వాళ్ళని చూడమ్మా. మీ మామయ్య ఉన్నారన్న మాటే కానీ. ఆయాసంతో మూలుగుతూ అత్తయ్య వెనక్కు వాలింది. తల క్రింద దిండు సరిచేసి శాలువా కంఠం దాకా కప్పి తలుపులు చేరవేసి రాధ యువతలకు వచ్చింది. ఇప్పుడైనా రావమ్మా మహాతల్లి అని కథానాయకుడు విసుక్కున్నాడు. అత్తయ్య అంటూ బాబు పాప దగ్గరకొచ్చారు.
కథానాయకుడి వంక జాలిగా చూసింది రాధ. దొడ్లోకి వెళ్ళిపోయింది. పిల్లల పనైపోయిన తర్వాత యువతలకు వస్తూ ఉండగా తండ్రి ఆఫీసుకు వెళ్ళబోతూ లోపలికొచ్చి అమ్మా రాధ అని పిలవటంతో రాధ సావిట్లోకొచ్చింది. చూడు తల్లి, నీ రాత ఎంతో బాగుంటుంది. క్రిందటిసారి మా ఆఫీసర్ ఎంతో బాగుందన్నారు. ఈ కాసిని కాగితాలు ఫెయిర్ కాఫీ చేసి పెట్టమ్మా. 2 గంటలయ్యేసరికి మనిషిని పంపుతాను, పంపించి వేయాలి. చూడు, కాస్త జాగ్రత్తగా రాయి. నీకు చెప్పనవసరం లేదనుకో, జాగ్రత్తగానే రాయి. 2 గంటలయ్యేసరికి పూర్తి కావాలి. ఎలా రాస్తావో నీ ఇష్టం. రాధ వచ్చే నిట్టూర్పును ఆపుకుంటూ కాగితాలు తీసుకుంది. నాన్నగారు ఆఫీస్కి వెళ్ళిపోయారు. అత్తయ్య పడుకుంది. మావయ్య ఆ వైకుంఠం గారింటికి చదరంగం ఆడుకోవటానికి వెళ్ళిపోయాడు. అన్నయ్య కాలేజీకి వెళ్ళాడు. పిల్లలేమో బడికెళ్ళారు. కథానాయకుడు అమ్మయ్య అనుకున్నాడు. అన్నం తిని నీ ఇష్టం వచ్చినంతసేపు చదువుకో తల్లి, నా పని అయిపోతుంది. వంటింట్లో నుంచి బామ్మ పిలిచింది. భోంచేసి వచ్చి డ్రాయర్ ముందు స్థిమితంగా కూలబడింది రాధ. వెనకాల బామ్మ వచ్చి, ఏది రాధా, నిన్నటి తర్వాత పద్యాలు చదువు అంది ఒత్తుల బుట్ట ముందు పెట్టుకుని ఒక్క నములుతూ. నేనిప్పుడు చదవలేను బాబు. రాధ ఇంకా విసుగు ఆపుకోలేకపోయింది. ఏ పత్తి విడదీస్తూ బామ్మ వత్తి పలికింది. నా కంఠం బాగాలేదు, నొప్పిగా ఉంది. నీ కంఠానికేమే, నిక్షేపంలా ఉంటుంది. పద్యాలు గొంతెత్తి చదివితే ఆ నొప్పి గిప్పి కూడా పోయి నాడాలు సరి అవుతాయి. రాధకు నవ్వొచ్చింది. రాధా, ఆ దిక్కుమాలిన పుస్తకాలు నోరెత్తకుండా లోపల చదువుకుంటే ఏమవుతుంది మరి? నరాలు బిగుసుకుపోతాయి. లే, ఇవాళ నీకు నీ బావ దగ్గర నుంచి ఉత్తరం వస్తుందిలే. రాధ నవ్వుకుంటూ ఆధ్యాత్మత రామాయణ గ్రంథం తీసి బామ్మ ముందు కూర్చొని వరుసగా 10 పద్యాలు రాగయుక్తంగా పాడింది. హఠాత్తుగా నాన్నగారిచ్చిన కాగితాల జ్ఞాపకానికి వచ్చాయి. ఇంకా చాలే బామ్మ, నాన్నగారిచ్చిన కాగితాలు రాయాలి అంది. సరే వెళ్ళు. అంతవరకు జోగుతున్న బామ్మ చెంగుపరుచుకొని కింద పడుకుంది. రాధ తండ్రి ఆఫీస్ రూంలోకి వెళ్ళి కూర్చుంది. 2 గంటల సేపు ఆలోచనల్ని ఆవేశాలని దూరంగా నెట్టి మనసు కాగితాల మీద లగ్నం చేసింది. పూర్తయిన కాగితాలు సీరియల్గా నంబరు వారీగా పెట్టి పెన్ క్యాప్ తగిలించింది. అమ్మయ్య అనుకొని వెనక్కు వాలింది. 2 గంటలు తదేకంగా కూర్చొని ఉండటం వల్ల నడుము మెడ నొప్పి పుట్టినట్టుంది. అమ్మాయి గారు, వాకిట్లో నుంచి కేక వినిపించింది. రాధ కాగితాలు వచ్చిన మనిషికిచ్చేసి సంతృప్తిగా నిట్టూర్చి వచ్చి డ్రాయర్ ముందు కూర్చుంది. నడుము నొప్పి పుడుతుంది. పోనీ కాసేపు పడుకుందామా అనుకుంది. ఇంతలో వాకిట్లో ఉత్తరాలండి, పోస్ట్ మ్యాన్ కేక వినిపించింది. రాధ బామ్మ జోస్యానికి ఊహించుకుంటూ వాకిట్లోకొచ్చింది. ఒక ఉత్తరము పార్సిల్ వచ్చాయి. రాధ ఆత్రంగా విప్పింది. ఏమిటో చూద్దామని తీరా చూస్తే కథ, బావ రాసిన కథ. ఉత్తరం కూడా బావ వద్ద నుంచే. అందులో ఇలా ఉంది. రాధా, నా కథ పంపుతున్నాను, కాస్త కాపీ చేసి పెట్టు. నీ వ్రాతతో వెళ్ళిన కథలింతవరకు తిరిగి రాలేదు కాబట్టి నీ వ్రాత మీద నాకు చాలా నమ్మకం ఉంది. ఇది పెద్ద నవల, సీరియల్గా అచ్చయితే ఎంత పేరొస్తుందో నీ బావకు ఆలోచించుకో. ఊరికే ఉంటావు కాబట్టి కాస్త శ్రద్ధ వహించి త్వరలో పూర్తి చేయ ప్రార్థన. నేను సోమవారం ఉదయం 10 గంటలకు వస్తాను. నువ్వు ఆదివారం సాయంత్రానికి పూర్తి చేసి ఉంచాలి. సోమవారం 10 గంటల వరకు నీ అలంకరణే సరిపోతుంది కాబట్టి ఊరికే ఉన్నావు, నీకు చక్కని కాలక్షేపం కదూ. నీ బావ ప్రసాద్. రాధ ఒళ్ళు మండిపోయింది. చివరి మాటలెందుకో, ఊరికేనే ఉంటావుగా, నా పని చూసిపెట్టు. ప్రపంచంలో మనుషులంతా ఒకటే టైప్ అనుకుంది రాధ. ఆలోచనలో ఉన్న రాధకు హఠాత్తుగా కథానాయకుడి కేక వినిపించింది. రాధ పత్రిక తెరిచింది. వీధి తలుపెవరో కొట్టారు. తనివాళ చాలా వర్జపు వేళలో కథ మొదలుపెట్టాను అనుకుంది. లేచి వెళ్ళి తలుపు తీసింది. ఎవరో ఒక ఆవిడను రాధ ఎన్నడూ చూడనే లేదు. కనకమ్మ గారున్నారా అంటూ రాధ సమాధానం చెప్పకముందే లోపలికొచ్చేసింది. తర్వాత తెలిసింది బామ్మ ఆ వచ్చిన ఆవిడ చిన్నప్పటి స్నేహితులంట. ఆవిడ మాటల మధ్యలో అడిగింది, మీ మనవరాలికి కుట్లు అల్లికలు ఏమైనా వచ్చా అని. బామ్మ రావని తలూపింది. ఆవిడ ఆశ్చర్యపోతూ, మరి ఊరికే ఉంటుంది గదా, ఏం చేస్తుంది? పిల్ల అలా కాలం పాడు చేస్తూ కూర్చుంటే తన్నిలా చూస్తూ ఊరుకోలేను అంది. రాధకేమనాలో తోచలేదు. రాత్రి పడుకోబోతూ రాధ పత్రిక తెరిచింది. కథ ఏమైనా సరే
పూర్తి చేయాలనే గట్టి పట్టుదలతో. అబ్బబ్బబ్బబ్బా, అసలే దోమలతో చస్తుంటే ఆ దీపం ఏమిటే రాధా, కాస్త తగ్గించేద్దు, పగలల్లా ఏం చేస్తావు, ఊరికేగా ఉంటావు. రాధ రోషంతో పత్రిక అవతల గిరాటు కొట్టింది. అంత కోపమైతే ఎలాగే? బామ్మ మరోవైపు తిరిగి పడుకుంది. రాధ బరువెక్కిన తలని దిండులో దూర్చుకుంది. బామ్మకు కూరగాయలు తరగాలి, అన్నయ్యకు పారేసుకున్న పెన్నులు వెతికివ్వాలి, మావయ్యకు పూజా విషయాలు చూడాలి, చలి జ్వరంతో ఉన్న అత్తయ్యకు మందులు చూడటమే కాకుండా పిల్లల్ని చూడాలి, నాన్నగారి కాగితాలు రాసి పెట్టాలి, బావకు కథలు కాపీ చేసి పెట్టాలి, కుట్లు కుట్టాలి, అల్లికలు అల్లాలి. కానీ చిత్ర విచిత్రం ఏంటంటే ప్రతి వాళ్ళు ఎవరికి వాళ్లే నా విషయం చూడరాదు అంటారు. అందులో గల సబబు వేడెక్కిపోయిన రాధ బుర్రకు అర్థం కాలేదు. దిండులో ముఖం దాచుకుని రైల్లో నుంచి ఉరకటానికి సిద్ధంగా ఉన్న కథానాయకుడి గురించి ఆలోచిస్తూ నిద్రపోయింది. స్కూలు జీవితం వదిలి సహజ జీవితంలోకి అడుగు పెడుతూ తికమక పడుతున్న రాధ. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.